రవీంద్ర జడేజా పేరుకి పెద్ద ఆల్రౌండర్, కానీ వన్డేలో జడేజా లాస్ట్ టైం ఓ సెంచరీ కాదు, కనీసం ఓ హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశాడో చెప్పండి గుర్తుంటే. ఏదో 1-2 ఏళ్ళు అయింది అనుకుంటున్నారా? కాదు, ఏకంగా 13 ఏళ్ళైంది రవీంద్ర జడేజా ఓ హాఫ్ సెంచరీ చేసి. 2013లో లాస్ట్ టైం రవీంద్ర జడేజా ఇంగ్లాండ్తో కొచ్చిలో జరిగిన వన్డేలో 37 బంతుల్లో 61 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత అంటే ఈ 13 ఏళ్లలో మన జడ్డు వన్డేలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. నిన్న న్యూజిలాండ్తో జరిగిన 3వ వన్డే అంటే సిరీస్ డిసైడర్ మ్యాచ్లో కూడా కేవలం 12 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. పోనీ బౌలింగ్ అయినా ఇరగదీశాడా అంటే 6 ఓవర్లలో దాదాపు 7 ఎకానమీతో ఒక్క వికెట్ కూడా తీయకుండా 41 రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ చెప్తా. 2009లో వన్డే డెబ్యూ చేసిన జడ్డు భాయ్ ఇప్పటి వరకు వన్డేలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మరి ఇలాంటి ప్లేయర్ ఆల్రౌండర్ కేటగిరీలోకి ఎలా వస్తాడో చెప్పండి. ఇప్పుడున్న టీం ప్రకారం జడేజా కంటే అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నాడు. అటు బ్యాటింగ్లో క్రూషియల్ నాక్స్ ఆడుతున్నాడు, ఇటు బౌలింగ్లో కూడా ప్రొఫెషనల్ స్పిన్నర్ల కంటే బెటర్గానే వికెట్లు తీస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే టీంలో ఖచ్చితంగా ఆడాల్సిన ప్లేయర్లా ఎదుగుతున్నాడు. మరి అలాంటి అక్షర్కి అవకాశాలు ఇవ్వడం మానేసి ఇంకా జడ్డును ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో బీసీసీఐకే తెలియాలి.